ఇది చాలా ఆనందకరమైన సంగతి. తురాన్ బాద్షా గారి దూతని మా ముందు ప్రవేశపెట్టండి. హిందూ దేశపు రాజుగారికి తురాన్ రాజుగారి సలాములు. తురాన్ రాజుగారు మీతో స్నేహం, శాంతిపూర్వక సంబంధాలు నెలకొల్పదలిచారు. మీరు మీ సామ్రాజ్యం వృద్ధి చెందాలని వారు ఖుదాని ప్రార్థించారు. మేము తురాన్ రాజుగారి ఈ సంకల్పాన్ని మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇక ఇప్పుడు తురాన్ రాజుగారి సందేశం మాకు వినిపించండి. వారు ఇరాన్ రాజును వ్యతిరేకిస్తూ మీతో స్నేహం చేయదలిచారు. అలాగే ఇరాన్ రాజు నాయకత్వాన్ని వారు తిరస్కరిస్తున్నారు. అయితే మా రాజుగారు ఈ షరతులు చెప్పమన్నారు. వారి షరతులు గనక సమంజసమైతే వాటిని అంగీకరించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తురాన్ రాజు గారు కోరేది ఏంటంటే ఇరాన్ రాజు పాలనలో ఉన్న హైరాత్ అలాగే ఖురానాన్ చేజిక్కించుకోవడంలో మొఘలాయి సైనిక సహాయాన్ని కోరుతున్నారు. ఆ ప్రాంతం మీద హక్కు తమకే ఉందన్నారు. వాటిని ఇరాన్ రాజు ఆ ప్రాంతాన్ని ఆక్రమించేసుకున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలేంటి? నా ఉద్దేశంలో ఈ షరతును అంగీకరించడానికి ఏ అభ్యంతరం లేదు. అయితే దాడి చేయడానికి మనం సరైన సమయం కోసం వేచి ఉండాలి. సరే, అయితే సమయం వచ్చినప్పుడు వారికి తప్పక సహాయం చేస్తామని తురాన్ రాజుగారికి వర్తమానం పంపించండి. రారాజా, తురాన్ రాజుగారి దూత మన రాజ్యంలో ఉన్నంత వరకు వారికి చక్కని ఆతిథ్యాన్ని అందించాలి. వారు వెళ్లిపోవడానికి కూడా అవసరమైన ఏర్పాట్లు చేయండి. చిత్తం హుజూర్. షహన్షా ఒక సమాచారం అందింది. కాబూల్ నుంచి మీర్జా హకీం వర్తమానం పంపించారు. మీర్జా వర్తమానమా? వెంటనే మాకు చదివి వినిపించండి. షహిన్షాకి మీర్జా హకీం ఆదాబ్ చెబుతూ తెలియచేసేది, ముల్తాన్, సమర్కండ్, బుఖారా చుట్టుప్రక్కల ఉన్న అనేక రాజ్యాలతో సంప్రదించాను. కారణాలు వేరే అయినా వాళ్ళంతా మనతో చేయి కలపదలిచారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. అంటే పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నాయి. వారి కృషికి మేము ఆనందిస్తున్నామని వెంటనే మిర్జాకి వర్తమానం పంపండి. ఇక ఇప్పుడు సమయం వచ్చేసినట్టుంది. ఇరాన్ రాజు తన తప్పులకి పరిహారం చెల్లించవలసిన సమయం.